అసలు ఈ సెషన్ ఎందుకు అని మీకు చాలామందికి అనుకోవచ్చు. మీకు మనకు తెలుసు, ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ వీళ్ళందరూ కూడా మన పిల్లలకి నైపుణ్యాలు ఉండాలి అని చెప్పి చాలా అంటున్నారు. అంటే కేవలం చదవటం రాయటం లాంటి లిటరసీ కాకుండా వాళ్ళు బయట సమాజంలో, బయట ఉద్యోగ రంగంలో, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి బతక నేర్చిన జీవన నైపుణ్యాలు ఉండాలి అని అంటున్నారు. ఆ జీవన నైపుణ్యాల్లో ఒకానొక లైఫ్ స్కిల్ ఏంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పటికీ కూడా చాలామంది ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడటమే కాదు, రాయటమే ఎక్కువ జరుగుతుంది. మీరు ఈమెయిల్ రాసినా, ఎంత ఎలక్ట్రానిక్ వైపు మనం వెళ్ళినా, ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా ఎక్కడైనా సరే మనకి లాంగ్వేజ్ యొక్క అవసరం ఉన్నది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది, ప్రస్తుతం స్కూళ్ళల్లో లాంగ్వేజెస్ మీద ఎంఫసిస్ లేదు. మీరందరూ నాతో ఏకీభవిస్తున్నారని అనుకుంటున్నాను. ఎంతసేపు మ్యాథ్స్ సైన్సు తప్పితే, రేపు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తప్పితే, తర్వాత డిగ్రీ లెవెల్లో ఇంజనీరింగ్ తప్పితే ఇంక వేరే కోర్సులే లేనట్టుగా నడుస్తుంది ప్రపంచం. నాకు దాంతో ఏ ప్రాబ్లం లేదు. మార్కెట్లో, ఉద్యోగ రంగంలో ఏ ఉద్యోగాలు కావాలో దాన్ని బట్టే విద్యా వ్యవస్థ కూడా నడుస్తుంది. కానీ మనం రేపు యాక్టర్ అయినా, డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఇంకా స్పేస్ సైంటిస్ట్ అయినా సరే, మనకి మన మైండ్లో ఉన్న విషయాన్ని బయటికి స్పష్టంగా చెప్పడం అనేది చాలా ముఖ్యం. ఆ మధ్య కొన్ని సర్వేలు చేస్తే ఏం తెలిసిందంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు 4 ఏళ్ళు పాస్ అయిన తర్వాత వాళ్ళకి కనీసం లీవ్ లెటర్ రాసే సామర్థ్యం కూడా లేదు. గ్రామటికల్గా చాలా మిస్టేక్స్ చేస్తున్నారు ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు. రేపు మనం ఏతో మాట్లాడాలన్నా సరిగ్గా మాట్లాడగలగాలి, ఇంగ్లీష్లో లేదా తెలుగులో. ఇంకొక మిత్ లాంటిది ఒకటి ఉంది. అదేంటి అంటే, నేను రేపు టెక్నికల్ చదువుతానండి, ఇంజనీర్ వైపు వెళ్తాను, నాకెందుకు లాంగ్వేజ్ అని. నాలాంటి లాంగ్వేజ్ ఎంథ్యూజియాస్ట్, అంటే లాంగ్వేజ్ అంటే బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు పదాలతో ఆడుకుంటూ ఉంటారు, లేకపోతే కొన్ని వ్యాసాలు రాస్తుంటారు. మీ అందరూ అట్లా అవ్వాలని నేను అంటలేదు, కానీ బేసిక్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఉండాలి.